ఎన్డీఏ ప్రభుత్వంలో సీఎం నుంచి మంత్రులు ఎమ్మెల్యేలంతా రైతుల సేవలో నిమగ్నమవుతారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎలమంచిలి మండలం అబ్బిరాజుపాలెంలో వరదల కారణంగా పశుగ్రాసాన్ని కోల్పోయిన పాడి రైతులకు దానాను పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ వ్యవసాయాన్ని రైతులను గాలికొదిలేశారన్నారు. 1వ తేదీనే 97% పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదన్నారు. వీటిని తట్టుకోలేని జగన్ సొంత మీడియాలో అసత్యాలు ప్రచురిస్తున్నారని తెలిపారు. 14లో రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టం కంటే కూడా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎక్కువ జరిగినటువంటి నష్టం. ఎందుకంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక చూస్తే నా శాఖలోనే 18,000 కోట్లు ఇవాళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించి టోటల్గా చూస్తే దగ్గర 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి మనకు కనిపిస్తూ ఉన్నటువంటి స్థితి. మరి ఈ రకమైనటువంటి అప్పుల్లో ఉన్నటువంటి స్థితిలో, ఆదాయం లేనిటువంటి స్థితిలో మళ్ళీ మీ అందరికీ కూడా అభివృద్ధి ఇవ్వాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి. ఈరోజు ఒక సమర్థవంతమైనటువంటి ఒక నాయకులుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మరి ఆ సవాళ్ళని, ఆ కష్టాన్ని అధిగమించి మరి మీకు మేలు చేసేటువంటి విధంగా ఏదైతే యొక్క లంక గ్రామాలకు కానీ, ముంపు గ్రామాలకు కానీ 3వ ప్రమాద హెచ్చరిక రాకపోయినప్పటికీ కూడా మీకు చిన్న కష్టానికి కూడా స్పందించేటువంటి విధంగా ప్రతి ఇంటికి కూడా 25 కేజీల బియ్యం, ఆయిల్ ప్యాకెట్, కందిపప్పు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు ఇట్లా నిత్యావసరాలన్నీ కూడా మీ ఇంటికే చేరవేయడం జరిగింది. 14లో రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టం కంటే కూడా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఎక్కువ జరిగినటువంటి నష్టం. ఎందుకంటే ఈరోజు మేము అధికారంలోకి వచ్చాక చూస్తే నా శాఖలోనే 18,000 కోట్లు ఇవాళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. నా ఇరిగేషన్ శాఖకు సంబంధించి టోటల్గా చూస్తే దగ్గర